హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లాగింగ్ విత్ శివ. ఈరోజు నేను మీ ముందరికి మన మదురై సిరీస్లోని ఒక అద్భుతమైన వీడియోతో అయితే వచ్చేసానమాట. ఈరోజు మనం చూడబోయే ఆలయం వచ్చేసి ఒక శివాలయం. ఈ యొక్క ఆలయం పేరే శ్రీ తిరు అప్పడయ్యర్ ఆలయం అనమాట. ఈ ఆలయం మనకి 276 పాదల్పెట్ర శివాలయాల్లో కూడా ఒకటి. ఈ ఆలయంలోని లింగం యొక్క ప్రతిష్టత ఏమిటంటే, ఈ యొక్క లింగం వచ్చేసి ఒక చెక్క నుండి ఉద్భవించిన స్వయంభు లింగము. అంతేకాకుండా బ్రహ్మదేవుని యొక్క వంశానికి చెందిన పుణ్యసేనుడు అనే ఒక రాజు వచ్చేసి ఇక్కడ కూర్చొని అయితే స్వామివారికి తపస్సు కూడా చేశారనమాట. ఎంతో చరిత్ర ఉన్న ఈ యొక్క ఆలయము దాదాపు 1500 సంవత్సరాల నుండి 1300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది. ఇప్పుడు మనం ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ఆలయం తాలూకా పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు మనం డైరెక్ట్ ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ముందుగా ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ విషయానికి వస్తే, ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8:30 వరకు భక్తులకైతే అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అయితే తెలుసుకుందాము. పూర్వం ఈ యొక్క ప్రదేశాన్ని చోళాందగర్ అనే ఒక రాజు అయితే పరిపాలిస్తూ ఉండేవారు అనమాట. ఈయన ఒక శివ భక్తుడు. ఎప్పుడు కానీ శివ పూజ చేసిన తర్వాతే ఆయన అయితే భోజనాన్ని అయితే చేసేవారు. ఒకవేళ కొన్ని కారణాల వల్ల పూజ చేయకపోతే అసలు భోజనం చేసేవారే కాదనమాట. ఆయనకున్న శివభక్తితో ఈ యొక్క చుట్టూరు ఆయన పరిపాలించిన ప్రాంతం అంతా సకల కాలంగా వర్షాలతో అలాగే పచ్చని పంటలతో అయితే కలకలలాడుతూ ఉండేదన్నమాట. అలా ఆయన ఒకరోజు ఒక జింకను వేటడానికి అడవికి అయితే వెళ్తారు. అలా ఆయన ఒక రోజంతా వెతికినప్పటికీ ఆయనకైతే జింక అయితే దొరకదు. దానికి ఆయన శివ పూజ కూడా చేయలేకపోతారు. అలాగే భోజనం చేయకపోవడంతో అలసట అయితే వస్తుంది. ఆ అలసటతో ఆయన దాదాపు అయితే మూర్ఛపోతారు. సాయంత్రం అయిపోతుంది. అప్పుడు ఆయనతో పాటు ఉన్న కొంతమంది మంత్రులు వచ్చేసి ఆయనైతే తినమని కోరుతారు. కాకపోతే ఆయన శివ పూజ చేయలేదు కాబట్టి తినకుండా అయితే ఉంటారు. దాదాపు ఆయనకైతే మూర్ఛపోయి పడిపోయే స్థితిలో ఉంటారు. అది చూసి తట్టుకోలేక ఆయన మంత్రుల్లో ఒక మంత్రి ఒక చీలి ఉన్న చెక్కను తీసుకొని వచ్చి నేలపైన నాటి ఆ ఒక రాజును పిలిచి ఇదే స్వయంభు లింగము అని అయితే చెప్తారనమాట. అప్పుడు మూర్ఛపోయి ఏమీ తెలియదు కదా రాజుకి. అప్పుడు ఆ రాజు ఏం చేస్తారు, అదే లింగం అనుకొని ఆ ఒక శివలింగానికి పూజ చేసి ఆయన అయితే ఆహారాన్ని అయితే సేవిస్తారనమాట. అలా ఆ రాజు భోంచేసేసి పనుకునేస్తారనమాట. ఆయన పనుకొని తల్లారితో లేచి చూడంగానే ఆయన చాలా బాధపడతారు. శివలింగం అనుకొని నేను ఒక చెక్క ముక్కకు పూజ చేశానని ఆయన బోరుమని ఏడుస్తారనమాట. అంతేకాకుండా ఆ ఒక రాజు బాధలో ఏం చెప్తారంటే, నేను శివుడికి నిజంగానే నా మీద ప్రేమ ఉంటే, నేను శివ భక్తున్నే అయితే ఈ యొక్క చెక్క ముక్క శివలింగంగా ఉద్భవించాలి, అది కూడా స్వయంభుగా రావాలి అని అయితే ఆయన ఆ శివునికి ప్రార్థిస్తారు. ఆయన యొక్క భక్తుడి యొక్క ప్రార్థనను విన్న పరమేశ్వరుడు చీకటిని చీల్చుకొని ఎలాగైతే వెలుగు ఉద్భవిస్తుందో ఆ ఒక చెక్క ముక్కను చీల్చుకుంటూ స్వామివారి యొక్క స్వయంభు లింగం అయితే ఏర్పడుతుంది. ఇక్కడ స్వామివారిని తిరు అప్పడయ్యర్ అని అయితే పిలుస్తారనమాట. ఈ పేరు తాలూకా అర్థం వచ్చేసి అప్ అంటే తమిళ్లో వచ్చి చీలి ఉన్న పదార్థం అని అయితే అర్థం వస్తుంది. అలా చీలి ఉన్న పదార్థం నుంచి స్వామివారు ఉద్భవించినందువలన స్వామివారిని తిరు అప్పడయ్యర్ అని అయితే పిలుస్తారు. ఈ పేరే కాకుండా స్వామివారిని వృషభేశ్వరర్ అని పిలుస్తారు. అలాగే అప్పైనాథర్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా అన్నలింగేశ్వరర్ అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ స్వామివారిని అన్నలింగేశ్వరర్ అని ఎందుకు పిలుస్తారంటే, పూర్వం ఈ యొక్క మదురై ప్రాంతానికి తీవ్ర కరువు అయితే వస్తుందన్నమాట. అప్పుడు ప్రజలంతా ఆహారం లేక బాధ మరియు కష్టాన్ని పడుతూ ఉంటారు. అప్పుడు ఒక పూజారి ఇంత కరువులో ఉన్న కొన్ని ధాన్యం గింజలను పండించి వాటిని వండి రోజు స్వామివారికి అయితే నైవేద్యాన్ని అయితే పెట్టేవారు. దాంతో ఈ యొక్క పూజారి ధాన్యాన్ని పండించి స్వామివారికి నైవేద్యం పెడుతున్నాడని రాజులు మరియు ప్రజలంతా ఆ పూజారి పైన తిట్టడం మొదలు పెడతారు. ఆయనపై రాళ్లతో కొడతారు. దాంతో ఒక పూజారి ఆ పరమేశ్వరుని ఏడుస్తూ తనను కాపాడమని అయితే కోరుతారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా వృషభ వాహనంతో ఆ ఒక పూజారికి స్వామివారి యొక్క ప్రాంతంలో కనిపించి ఈ పక్కనే ఉన్న వైగై నది వద్దకు తీసుకొని వెళ్తారు. అప్పుడు స్వామివారు అమ్మవారు ఆ పూజారిని ఆశీర్వదిస్తారు.
ఆ పూజారి స్వామివారికి అమ్మవారికి ఏది నైవేద్యం పెట్టాలని చూస్తూ చూస్తూ ఒక వైగై నదిలోనే మట్టినైతే పెడతారనమాట. అప్పుడు స్వామివారు తన మాయతో ఆ ఒక మట్టిని అన్నంగా మారుస్తారు. అందుకనే ఈ యొక్క ఆలయంలో స్వామివారిని అన్నలింగేశ్వరర్ అని కూడా పిలుస్తారు. అంతేకాదండి, ఈ యొక్క ప్రదేశానికి బ్రహ్మదేవుడి యొక్క వంశానికి చెందిన పుణ్యసేనును అనే ఒక రాజు వచ్చేసి ఈ యొక్క ప్రదేశానికి అయితే వస్తారనమాట. ఈయన పరమేశ్వరుడికి ఎంతో గొప్ప భక్తుడు. ఈయనకు ఒక కోరిక ఉండేది ఎప్పుడు, అదేంటంటే కుబేరుడు అంతా గొప్ప ధనవంతుడు కావాలనుకుంటారనమాట ఆయన. దానికనేసి ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ ఒక పరమేశ్వరుడికి కఠోరమైన తపస్సునైతే చేస్తారు. అప్పుడు ఆ పుణ్యసేనుడి యొక్క తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆయన యొక్క కోరికనైతే నెరవేరుస్తారనమాట. ఈ యొక్క ఆలయంలో స్వామివారి యొక్క లింగం కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఈ యొక్క ముఖమండపం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అది దాటుకొని వెళ్ళంగా మనకి స్వామివారి యొక్క లింగము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చీకటి మధ్యలో ఆ ఒక దీపం యొక్క వెలుగులో స్వామివారు మనకి కనిపిస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో మనకి అమ్మవారికి అనేసి ప్రత్యేకంగా ఒక మందిరం కూడా ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారిని కుంతలాంబిక అమ్మవారిగా అయితే పూజిస్తారు. అమ్మవారి యొక్క విగ్రహం అయితే చాలా చాలా అద్భుతంగా అయితే అలంకరించున్నారండి. స్వామివారికి జరిగే అన్ని పూజలే ఇక్కడ అమ్మవారికి కూడా అయితే జరుగుతుంది. ఓకే, అలాగే ఈ యొక్క ఆలయంలో మనకి సుబ్రహ్మణ్య స్వామికి వినాయక స్వామికి కూడా ప్రత్యేకంగా ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇది ఈ ఆలయం తాలూకా స్థల పురాణం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని పాండ్యరాజులు 7 నుండి 9వ శతాబ్దంలో అయితే నిర్మించారనమాట. అలాగే ఈ అద్భుతమైన మండపాలను అలాగే ప్రాకారాలను కూడా పాండ్యరాజులచే నిర్మించబడింది. ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి గోపురాలు అయితే ఉండవండి. ఈ ఆలయంలో ధ్వజస్తంభము, బలిపీఠము అలాగే అద్భుతమైన శిల్పకళలతో ఈ ఆలయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలోని స్తంభాలను అలాగే ఆ స్తంభాలపైన ఉన్న శిల్పాలను చాలా అద్భుతంగా అయితే చెక్కబడి ఉంటారండి. ఈ ఆలయాన్ని పాండ్యరాజుల తర్వాత మదురై నాయకులచే మరింత విస్తరించి అభివృద్ధి అయితే చెందిందనమాట. ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులతో పాటు మనకి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, దుర్గాదేవులతో పాటు మరి కొందరి దేవీ దేవతల యొక్క ఉపాలయాలు కూడా మనం చూడవచ్చు. ఇప్పుడైతే మాత్రం ఈ యొక్క ఆలయాన్ని చాలా చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారండి. చాలా బాగుంది గుడి అయితే. మీరు తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే ఈ యొక్క ఆలయం మనకి 63 మంది నాయనార్లచే గొప్పగా కీర్తింపబడిన 276 పాదల్పెట్ర శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటనమాట. మన ఛానల్లో ఇంతకు ముందే మనము కొన్ని పాదల్పెట్ర శివాలయాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది. నేను మీకు పైన కార్డ్స్లో కూడా ఇచ్చుంటాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఒక పాదల్పెట్ర శివాలయాలని కూడా చెక్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం, నిర్మాణ చరిత్ర అంతా మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా మదురైకి వచ్చినప్పుడు మర్చిపోకుండా ఈ యొక్క ఆలయాన్ని అయితే దర్శించండి. మనకి మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్సే మీరు వచ్చేయచ్చు. జనాలు కూడా హెవీగా అయితే ఉండరు. సో మీరు ప్రశాంతంగా స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ అయితే చేయండి. ఓకేనా? ఈ వీడియోకి ముందు మన ఛానల్లో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయము అలాగే కోడలాలగారి ఆలయంతో పాటు మన మదురై వ్లాగ్ కూడా ఉంది. ఆ 3 వీడియోస్ తాలూకు లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఓకేనా? మరొక అద్భుతమైన మదురై ఆలయం వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.